యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష ప్రారంభించారు. గుండ్లగూడెం, శివలాల్ తాండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామాలకు చెందిన సుమారు 8,000 మంది ప్రజలు రైల్వే గేటు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజల కోసం మండల కేంద్రం సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్న ఆయన ఆలేరు ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీల దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర మంత్రుల సహాయంతో అండర్ పాస్ నిర్మించమని అభ్యర్థించారు. ఈ రోజు మొదటి రోజు దీక్షలో బీజేపీ మండల అధ్యక్షులు పూజారి కుమార్ స్వామి, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. రైల్వే పాస్ అండర్ పాస్ నిర్మాణము రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణము చేపట్టాలి. రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణము చేపట్టాలి. రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణము చేపట్టాలి. ఆలేరు భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పటేల్గూడెం, శ్రీనివాసపురం, శివలాల్ తండా, గుండ్లగూడెం 4 గ్రామాలకు సంబంధించి సుమారు 7,000 నుంచి 8,000 మధ్యన జనాభా ఉంటారు. విద్యార్థులు ఇంట్లోనే, రైతులు, ఉద్యోగస్తులకు రోజు ట్రైన్ పోయే యువకులు ఈ గ్రామాల నుంచి పోవాలంటే ఈ గ్రామము జైలు వేసినట్టే ఉంటుంది. 15 నిమిషాలకు ఒక ట్రైను, ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ రోడ్డు లేదు. అంటే 4 గ్రామాలు ఏ సమస్య వచ్చినా, లాస్ట్కు గర్భిణీ స్త్రీలకు వచ్చిన, హార్ట్ అటాక్ వచ్చిన జైలు వేసే విధంగా ఉంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని స్పందించి పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ అండర్ పాస్ నిర్మాణం ఉన్నా వెంటనే నిధులు మంజూరు చేయడం సుముఖంగా ఉంది. గతంలో 2001, 2022లో కూడా ఈ యొక్క నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ R&B, నేషనల్ హైవే, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, స్థానిక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టక, ఈ యొక్క 4 గ్రామాల మీద ప్రేమ లేక దీని మీద నిర్లక్ష్యం అయితే రైల్వే డిపార్ట్మెంట్ కు, R&B, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కు, అధికారులకు పొంతన లేకుండా ఉండడం కాబట్టి ఇది ఆగుతుంది. కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్ గా గతంలో రైల్వే మంత్రి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దీనికి అశ్విని గారు ఈ రాలేరుకు వచ్చినప్పుడు మండల కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున కూడా చేపట్టడం జరిగింది. కానీ మేము రైల్వే డిపార్ట్మెంట్ అడిగితే ఈ గతంలో కూడా ప్రతి దగ్గర మంజూరు అనేది ఉన్నది.